ఆ నకిలీ నేనుకి ఆ చైతన్యము నేనే. ఆ నకిలీ నేనుకి శక్తి నేనే. ఆ నకిలీ నేను నాది నాది అనుకునే వాటికి శక్తి నేనే ఇస్తున్నా. వాటికి ఇవ్వడమే కాదు, ఆ నకిలీ నేను ఏం చేస్తున్నాడు, ఈ శరీరం అంతా వ్యాపించేస్తున్నాడు. ఆ నకిలీ నేను కనుక మేలుకోకపోతే ఈ శరీరాన్ని కోసినా గీకినా దీనికి ఏం తెలియదు. అందుకనే చనిపోయేది ఎవరు తెలుసా? ఎవడైతే నిద్రపోతాడో వాడు చనిపోతున్నాడు, ఎవడైతే మేలుకుంటున్నాడో వాడు నిద్రపోతున్నాడు, వాడు పుడుతున్నాడు. ఈ పుట్టుక మరణం నానాటి బ్రతుకు కానక కన్నది పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడి మీ పని నాటకం ఎట్టనెగువ గలది కైవల్యము కట్టకడపటిది కైవల్యము కదా. ఎట్టనెదుట కలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము. నానాటి బ్రతుకు ఏ స్థాయిలో వాళ్ళు రాశారు చూడండి. మనం బాగుంది బాగుంది అనేది ఆ నకిలీ నేను తబలాలు, ఈ థియేటరు, ఏసీ, సీటింగు, లైటింగు, మంచిగా పాడే వ్యక్తి మంచిగా తయారై మంచిగా ఫ్రెష్గా తయారై కూర్చుంటే ఆయన బాగున్నారండి. ఇప్పుడు మీరందరూ వెళ్ళారు ఇంటికి, బా స్వామీజీ చెప్పారండి, ఎంత బాగా చెప్పారో, ఎంత బాగుందో అన్నారనుకోండి. ఏమిటి బాగుందని అంటే, ఏసీ పెట్టారండి, చాలా మోడరేట్గా చాలా బాగుంది పద్ధతి, మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు. కాదండి స్వామీజీ బాగా జరిగిందన్నారు కదా, ఏంటనంటే అసలు సీట్స్ కూడానండి మనకు 2 గంటలు కూర్చున్నామన్న ఫీలింగ్ కలగనివ్వకుండా చాలా బాగుంది. బాగా జరిగిందన్నారు. ఏమిటి బాగా జరిగిందనంటే, వెళ్ళేటప్పుడు కూడానండి మగవాళ్ళకి వేరే ప్రసాదము, ఆడవాళ్ళకి వేరే ప్రసాదం. ఎంత బాగా జరిగిందో. కాదండి స్వామీజీ వచ్చారు బాగా జరిగిందన్నారు. ఏంటనంటే స్వామీజీ కూడానండి చాలా సింపుల్గా పైన కండువా కింద వేసుకుని సింపుల్గానే ఉన్నారు, కానీ చాలా కాంప్లికేటెడ్గా విషయాలన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పుకొచ్చారండి. అదే ఏం బాగా జరిగిందంటే, ఆయన చెప్పింది మనం చెప్పగలమండి, అయిపోయి మొత్తం ఒక్క మాటతో గాలి తీసి పడేశారు, ఒక్క పిన్నుతో పగిలిపోయింది బెలూన్. మరి బాగా జరిగింది ఏంటి? బాగా జరిగింది ఈ ఒక్క ముక్క ఎప్పుడు మీకు గొప్పదవుతుందని అంటే, ఈ 4 రోజులు మీరు శ్రద్ధగా విన్నారు కాబట్టి ఈ ముక్క చాలా విలువైనది. ఈ ఒక్కటి పట్టుకోండి, మీరు అడుగులు వేయండి, సాధిస్తాం మనం, ఖచ్చితంగా సాధించవచ్చు. ఏంటనంటే, నేను మేలుకున్నటువంటి ఆ సందర్భంలో ఒక్కసారి మనం ఎరుకతో గమనిస్తే ఆ నకిలీ నేను లేస్తుంది. దాన్నే అహంకార అంటారు. అహం కర్త అహంకార, కర్తృత్వం లేస్తుంది. నేను అనేది మేలుకుంటుంది. యథార్థమైన నేనుకి నేననే పేరు లేదు. అది నేను అనదు, సర్వము తానైన వాడు అంతటా ఉంది. అందుకని అది నేను అనలేదు. నేను అంటే మళ్ళీ ఒక విభజన, ఒక పరిచ్ఛిన్నత, ఒక పరిధి ఏర్పడుతుంది. కానీ అది సర్వాంతర్యామి కదా, అది నేను అనలేదు. అంత మహా చైతన్యము, అంత శక్తి ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశించే ఆ చైతన్యంలో నేను అనే ఒక మినుగుడు పురుగులాగా నా మనస్సులో ఒక ముక్క అలా మారింది. బాగా గమనించండి. ఇది ఆ నేను అని మారింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా వాడు అలానే ఉంటాడు కాన్స్టెంట్గా, వాడు మారడు. కానీ వాడు దేన్ని నాది 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 అని తగులుకుంటూ ఉంటాడో అవి మారిపోతూ ఉంటాయి ఉదయం నుంచి రాత్రి వరకు. నాది అనేది నానా రకాలు ఉంటుంది, నేను అనేది ఒకే రకం. అర్థమైందా? నానా రకాలుగా ఉదయం నుంచి రాత్రి వరకు నాది 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 అని కౌంట్ చేసుకుంటూ టచ్ చేసుకుంటూ వెళ్తారు. అవి పలు విధాలు, ఎన్నో వందలు వేలు ఎన్నైనా కావచ్చు.
కానీ నేను అనేది మాత్రం ఒక్కటే. అర్థమైందా? ఆ నేను అనేది ఎప్పుడు మేలుకొని ఏ రకంగా నాకు ఇంకేమీ కనిపించనివ్వకుండా ఒక మాయ కప్పినట్టు మనల్ని కప్పేసి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మాయ అనే పదం 4 రోజుల్లో నేను వాడలేదు, ఇప్పుడే వాడాను కదా. అసలు ఈ మాయ అంటే ఏంటి? మాయ చాలా పెద్ద విషయం. అసలు ఈ మాయ అనేది ఎడాపెడా వాడుతుంటారు. అసలు మాయ అంటే ఏంటి మనకు అర్థం కాదు. ఇది జాగ్రత్తగా వినండి. దీని మీద నేను లలిత సహస్రనామాన్ని ఉపాసన చేస్తూ చేస్తూ అమ్మతో కూర్చునమ్మ, నేను అల్పుణ్ణి, నాకేం తెలిసే, నన్ను తీసుకెళ్ళి ఇందులో పడి నువ్వు ఈదుకురా అంటే నా కాళ్ళు కట్టేసి, నా చేతులు కట్టి, నా మూతి కట్టి, నన్ను అన్నీ బంధించేసి అష్టదిగ్బంధనం చేసి నన్ను ఇందులో పడేసి ఈదుకురా అంటే నాకేం తెలుస్తుంది? నాకు నువ్వే దారి చూపించాలి. అసలు ఈ మాయా 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 అంటుంటారు, ఏమిటి మాయా అనేది నాకు అర్థం కావట్లేదని కొన్ని సాధనలు చేస్తూ 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 ఉండగా నాకు అనిపించింది, అష్టముఖి మాయా అని ఒక ఉపదేశం. మాయా 8 ముఖాలతో ఉంటుందట. ఇప్పటిదాకా మీరు వినుండరు. ఇది నాకు దర్శనమైనటువంటి అంశం. నా సాధనలు ఎన్ని ముఖాలు? అష్టముఖి మాయ 8 ముఖాలతో ఉంటుందట. ఏమిటి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది మాయ. ఇవన్నీ 4 జంటలు. ఏవి? 4 జంటలు. 4 రెళ్ళు 8. మొదటి జంట అందము అనేది రూపమదం. నేను చాలా అందగాన్ని, నేను చాలా అందగత్తెని అనుకుంటాం కదా. మాయ యొక్క మొట్టమొదటి మదం అట అది, రూపమదం. నిజంగా అది మనల్ని ముంచుతూ ఉంటుంది. దాంతో మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటాం. మనకంటే కొద్దిగా తెల్లగా ఉన్నారంటే మనం ఒకలాగా ఫీల్ అవుతాం. మనకంటే కొద్దిగా కలర్ తక్కువ ఉన్నారంటే మనం ఏదో గొప్పగా ఫీల్ అవుతుంటాం. మనకంటే కొద్దిగా పొడవుగా ఉన్నారంటే ఒక ఫీల్, మనకంటే పొట్టిగా ఉన్నారంటే కొద్దిగా పర్లేదులే అని. అంటే ఇవన్నీ మన మైండ్ సెట్తో మనం పిచ్చెక్కిపోతుంటాం. జుట్టు బాగా ఒత్తుగా ఉందనుకోండి, ఇది చేయించుకున్నారా అండి లేకపోతే? అంటే మాయ అనేది రూపమదం. మొట్టమొదటిది ఏమిటది? రూపమదం. ఎందుకంటే నేను చాలా బాగుండాలని కోరుకుంటాం కదా. బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ రూపమదం, మాయ అనేది కమ్మి మనల్ని రూపమదానికి తీసుకెళ్తుంటుంది. అయితే భర్తృహరి అన్నారు, రూపే జరాయా భయం. ఎంత అందంగా ఉన్నావో అంత భయం నీలో మొదలవుతుంది. ఎందుకనంటే ఎండలోకి వెళ్తే ఏమైపోతాను, ఈ నీళ్లు పోసుకుంటే ఇది కొద్దిగా ఉప్పు నీళ్ళు, ఇదేమైనా నాకు రంగు మారిపోతుందేమో, ఈ సబ్బు రుద్దితే ర్యాష్ వచ్చేస్తుందేమో. అందం మీద ఎంత కాన్షియస్ అవుతామో అంత లోపల భయాలు కూడా మొదలవుతుంటాయి. డూ యాక్సెప్ట్ దిస్? ఆ ఊరెళ్ళి నీళ్లు పోసుకుంటే జుట్టు ఊడిపోతుందేమో, ఈ నీళ్లు తాగితే నేనేమైపోతాను, ఈ ఫుడ్ తింటే ఏం ఒళ్ళొచ్చేస్తాను. అసలు అందం మీద ఎంత కాన్షియస్ పెరుగుతూ ఉంటే అంత భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక రకాల భయం అయితే 10 ఏళ్ళు దాటితే ముసలితనం మనల్ని పలకరించేటప్పుడు మనకు అనిపిస్తుంది, అరే చిన్న ముడతలు వచ్చాయి, అక్కడక్కడ చిన్న తెల్ల వెంట్రుకలు మొదలయ్యాయి, చేతుల దగ్గర ఇలాగా సాగిగా ఉంది, కళ్ళ కింద బెలూన్స్ వస్తున్నాయి, లేదు ముక్కు దగ్గర ఇలా వచ్చింది. ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళాలి. అంతా ఎయిర్ లిఫ్ట్ లాగా స్కిన్ లిఫ్ట్. తప్పు కాదు, మీ ప్రయత్నాలు చేస్తూ ఉండండి. కానీ మనం ఎన్ని లిఫ్ట్లు చేసినా ఆఖరికి ఒక్క లిఫ్ట్, అప్ లిఫ్ట్ ఒకటి ఉంటుంది. ఏ నిరంజన్ ఒకటే దెబ్బకి ఒకటే లిఫ్ట్ అవుతుంది. రూపే జరాయా భయం. భర్తృహరి అంటాడు, ఇది మొదటి మాయ యొక్క ఒక ముఖం, రూపమదం. గుర్తుపెట్టుకోండి.
రూపమదం అని ఎందుకు ఆ పదం వాడానంటే, అందము నన్ను బాగా నాకు ఒక రకమైన అహాన్ని పుట్టిస్తూ పోతుంటుంది. ఇక అందులో దాని తోబుట్టు, దాని ట్విన్స్ అన్నమాట ఇది. రెండోది ఏంటనంటే ఆరోగ్యం. నాకు బీపీ లేదండి, షుగర్ లేదండి, కొలెస్ట్రాల్ లేదండి, నాకు నేను చాలామందిని అడుగుతుంటాను, మీకు ఎస్బీహెచ్లో ఏమన్నా అకౌంట్ ఉందా అని. అసలు ఎస్బీహెచ్ ఎత్తేసారు కదండి, అసలు లేదు కదా, ఇప్పుడు దాన్ని మెర్జ్ చేస్తారు కదా అంటే, వాళ్ళు ఎత్తేసేయచ్చు కానీ ఎస్బీహెచ్ ఉందండి ఇంకా బాగా. ఏంటంటే షుగరు, బీపీ, హార్ట్ కంప్లైంట్, ఎస్బీహెచ్. దీంట్లో ఎక్కడైనా మీకు ఎందులో ఒక దాంట్లో అయినా డిపాజిట్ ఉందా, లేకపోతే అన్నిట్లో ఉందా అని. ఒక దాంట్లో ఉంటేనే హ్యాండిల్ చేయడం కష్టం, మూడిట్లో డిపాజిట్ ఉందనంటే నువ్వు చాలా వెల్దీ పర్సన్. సో ఇక్కడ ఆరోగ్యం, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. ఇదిగో చూపిస్తారు కొంతమంది అలాగా అంతా టైట్ అయిపోయి బనియన్లు వేసి ఇలాగా వాళ్ళు నడక చూస్తుంటే, అదే వీడు 75కి వచ్చాడు అనుకోండి, అన్నీ కప్పేసుకుని కూర్చోవాలన్నమాట. అదే వీడు 25-30లో ఉన్నాడు అనుకోండి, జిమ్ చేసి వర్కౌట్ చేసి ఈ 6 ప్యాక్ 7 ప్యాక్ చేసి ఆఖరికి వీడికి ప్యాకులన్నీ పగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఒకడు నా వెంటబడి నన్ను చంపుకు తిన్నాడు. ఒకడు వాడికి పెళ్లి చేసుకొని అంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గరికి తీసుకొచ్చారు, స్వామీజీ మీరన్నా చెప్పండి అని. నాతోడు చెప్పిస్తారు ఏంటండి, పెళ్లి చేసుకున్నోడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పించారు కానీ నా దగ్గరికి తీసుకొచ్చి ఈయన్ని పెళ్లి చేసుకోమని అంటే నాకు చెప్పంటే, నేను చెప్తే వాడు వాడేమంటాడు, మీరు చేసుకున్నారండి, పదండి ఇద్దరం చేసుకున్నా అంటాడు వాడు. మీరు నాతో చెప్పిస్తే ఎలా కుదురుతుందని అంటే, లేదు గురువుగారు మీరు ఒక్కసారి మీ మాట వింటాడేమో అని. సరే ఆయన పిలిచాను. నేను నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని అంటే, నాకు నచ్చిన అమ్మాయి కావాలన్నారు. నేను ఫస్ట్ టైం జీవితంలో ప్లగ్లో వేలు పెట్టాను. షాక్ మామూలుగా కొట్టలేదు. నేను కర్మగాలి నీకు నచ్చిన అమ్మాయి అంటే డిస్క్రిప్షన్ చెప్పన్నా. వాడన్నాడు జడ పైనుంచి ఈ కింద పిక్కల దాకా ఉండాలన్నాడు. ఏరా నువ్వైనా పట్టుకుని ఎక్కుతావా ఏమన్నా రాత్రి, ఎందుకురా నీకు పాపం, నీకు అంత జడ కావాలని అది భరిస్తూ తిరగాలి కదా, అది మోస్తూ. అది ఏమైనా కొండల్లో కోణల్లో ఉండే సాధువుల వాళ్ళకి జడలు పెంచేసి చివరిదాకా కట్టింగ్ చేసుకోకుండా ఉంటారు, అంత భారం మొయ్యాలి కదా అని అంటే, లక్షణం అట వాడికి. ఏది అంత జుట్టు అక్కడి నుంచి ఇక్కడ దాకా లేకపోతే. సరే ఇంక నెక్స్ట్ చెప్పన్నాను. కాళ్ళు వేళ్ళు ఉంటాయి కదండి, బొటని వేలుని దాటి రెండో వేలు పొడవు ఉండకూడదట. ఒరే జుత్తు అయింది, ఈ వేలుకు వచ్చావు, నీ సమస్య ఏంట్రా అని అన్నాను. ఆ వేలు దానికంటే పొడవుగా ఉండకూడదండి, ఎందుకంటే నేను ఒక దగ్గర చదివానండి అలా ఉండకూడదు అన్నాడు. ఎవడన్నాడురా నీకు, ఎందుకు అలాగా అనుకుంటున్నావు? ఇవన్నీ అనవసరంగా బయట టీవీల్లో వాటిల్లో బోల్డ్ చెత్తంతా వాగుతున్నారు వీళ్ళు. అసలు అది ఒక శాస్త్రం, అది సాముద్రిక శాస్త్రం, దాన్ని గౌరవించాలి. నేను ఇంతమందిని చూశాను అలా రెండో వేలు పొడవుగా ఉన్నవాళ్ళు ఎంతో దక్షతతో కుటుంబాన్ని అద్భుతంగా నడిపించిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఈ చెత్తంతా విని వీడి ఇలాంటి వాళ్ళు ఎంతమంది క్యారెక్టర్లు ఉన్నారు. వేలు తర్వాత ముక్కు దగ్గరికి వచ్చాడు, ముక్కండి ఇలా వంగకూడదు, ఇలా నేరుగా ఇలా రావాలి. నేను వీడిది అన్నీ విన్నా. నీ ఫోటో ఎప్పుడైనా చూసుకున్నావురా నిన్ను? నువ్వు అసలు పెళ్ళికి ఉపయోగపడవు, వెధవ పో అన్నాను. అంటే వీడు ఒక మనిషిని ఇన్ని కొలతలు కొలిచి పెళ్లి చేసుకోవాలంటే వీడిని కొలవరండి ఎవరన్నా? వాళ్ళ అమ్మ నాన్న గురువుగారు మీరు పెళ్లి చేసుకోమంటారని అనుకున్నాం కానీ వాడు పెళ్లి చేసుకొని నీకు పెళ్ళి వద్దు పో అన్నారు. ఇదేంటండి అన్నారు. ఈ వెధవకి ఎవడండి పిల్లనిస్తాడు? వీడికి పిల్లనిస్తే వీడు మొత్తం వంకలు పెడుతున్నాడు. వీడు జుట్టు దగ్గర నుంచి బొచ్చు దగ్గర నుంచి పనికిమాలని వీడు బొచ్చుకు కూడా వీడు వంకలు ఎడితే వీడిని ఏం చెప్పాలి వీడిని? అలా చాలామంది మేము చాలా అందంగా ఉంటాము, నాకు అందమైనది కావాలి. ఏమిటి మనం కొరుక్కుని తింటామా దేన్నైనా? లేదు ఆరోగ్యంగా నేను చాలా హెల్దీగా ఉన్నాను,
అది కూడా ఒక మదమట. మనం అందంగా ఉంటే మదంతో అనుకోకుండా, భగవంతుడా ఇంత రూపాన్ని నాకు ఇచ్చావు, ఈ రూపాన్ని నేను సద్వినియోగం చేయాలి. ఎలాగా? ఇప్పుడు ఒక వ్యక్తిలో ఒక చామ్ ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏదైనా చెప్తే కొన్ని పనులు అవుతాయి కదా. అలా నేను పాపం నిస్సహాయంగా ఉన్న వాళ్ళకి నా వల్ల ఒక మంచి జరిగితే నువ్వు ఇచ్చిన ఈ అందానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఇచ్చిన ఈ ఆరోగ్యంతో 10 మందికి నేను ఉపయోగపడేలాగా నేను మంచి సేవ చేయగలిగితే ఆరోగ్యానికి అర్థం ఉంటుంది. మదం ఉండకూడదు. అందుకనే మాయ యొక్క మొదటి జంట ఏంటి? అందము, ఆరోగ్యం. ఇప్పుడు రెండో జంట. మొదటి జంట ఇలా ఉంది, ఇంకా రెండో జంట ఏంటనంటే విద్య, మదం. నా అంత విద్య అసలు ఎవరికి ఉంది? నేను చాలా విద్యావంతుణ్ణి అని, నేను మహాపండితుణ్ణి, మహావిద్వాంసుణ్ణి. విద్యామదం. దాని జంట ఏంటి తెలుసా? ధీమదం. అంటే నేను చాలా బ్రిలియంట్, స్ట్రీట్ స్మార్ట్. నా తెలివితేటల ముందు ఎవడాగుతాడు? నా తెలివి చాలా గొప్పది, నా మేధా సంపత్తి చాలా గొప్పది, నేను ఇట్టే ఏదైనా పసిగట్టేస్తా, చిటికలో చెప్పేస్తా. మదం. అందుకే దానికి భగవద్గీతలు ఏమన్నారు? విద్యా వినయ సంపన్నే. నానా మాయ, విద్యతో మదం పొందకు, విద్యతో వినయంగా ఉండు. నీ తెలివితేటలు నీకున్నాయని నువ్వు మదం చూపించకు, అహంకరించకు. భగవంతుడా ఈ తెలివి నువ్విస్తే వచ్చింది కదా, నాది కాదు కదా, దీన్ని సరిగ్గా వాడు, దీన్ని నేను సక్రమంగా వాడేలా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడం మొదలుపెట్టాలి. ఇది రెండవ జంట. ఎన్ని ఇప్పుడు? 8లో 4. రూపమదం. రెండోది ఆరోగ్యమదం. మూడోదేంటి? విద్యామదం. నాలుగోదేంటి? అంటే నేను మర్చిపోకుండా ఒకసారి మిమ్మల్ని అడిగితే గుర్తుంటుంది కదా. ఇక ఇప్పుడు మూడో జంట. ఈ మూడో జంట ఏంటనంటే ధనమదం. ఏంటి? ఒక కట్టబాడేస్తే ఎవడో లొంగడు, ఏదైనా జరుగుతుంది. డబ్బు ఇసిరితే ఏదైనా వస్తుంది. నా దగ్గర డబ్బా, ఆ మాటలు అవి వింటుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏమో ఇది ఎక్కడికి వెళ్తుందో అని. ధనము మేరుతుల్యమంత ధనం ఉంటే, అసలు లెక్క కట్టలేనంత ధనం ఒక వ్యక్తి దగ్గర ఉందనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డబ్బు లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, అరే డబ్బు ఉంటే బాగుండు అది ఇదని. కానీ లెక్క పెట్టలేనంత డబ్బు ఉందనుకోండి, వాళ్ళకి నిద్ర పట్టదు. అర్థమైందా? ఎందుకు అని అంటే ఇది ఏమవుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా పోతుందో. చత్వారో ధనదాయాదాహ ధర్మ అగ్ని నృప తస్కరాహ. మహావిష్ణువుని లక్ష్మీదేవి అడిగిందట. ఆయన ధూళిపాల మహాదేవమణి గారని ఉన్నారు కదా, ఐడియా ఉంది కదా. ఆయన ఒక గ్రంథం రాశారు. దాంట్లో ఒక శ్లోకం నాకు బాగా నచ్చిన శ్లోకం అది. లక్ష్మీదేవిని వెళ్ళమన్నారట మహావిష్ణువుని, ఈ భూలోకానికి వెళ్ళి వాళ్ళందరినీ అనుగ్రహించాలి, నీ సంపద ఇవ్వాలి అని. ఆవిడంటుందట, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను కదా, నాకు సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి? ప్రతి అడ్డమైన వాడు నన్ను పట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? నేను నీకు సంబంధించిన దాన్ని కదా, నాకు సేఫ్టీ సెక్యూరిటీ ఏంటంటే పోన్లే నీతో పాటు 4 బౌన్సర్స్ని పంపిస్తున్నాను, 4 సెక్యూరిటీ పీపుల్ని పంపిస్తున్నాను. ఎవరు? ధర్మ అగ్ని నృప తస్కరాహ, 4 పంపిస్తున్నాను. అందులో దొంగ ఒక సెక్యూరిటీ. ఇది చూడండి, నృపుడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఒక సెక్యూరిటీ, ఈడీ. వాస్తవం అది, అందులో ఉన్నది అది, నేను క్రియేట్ చేసింది కాదు. నిప్పు అగ్ని ఒక సెక్యూరిటీ, ధర్మము అదొక సెక్యూరిటీ. ధర్మం అనేటువంటిది మెయిన్ సెక్యూరిటీ చీఫ్,
దానికి వీళ్ళు ముగ్గురు కూడా ఆయన అనుయాయులు. వీళ్ళు నలుగురితో లక్ష్మీదేవి ప్రొటెక్ట్ అవుతుందట ఈ భూమి మీద. ఎంత గొప్ప సూక్ష్మమైనటువంటి మర్మం చెప్పారు. ఏమిటయ్యా అనంటే విష్ణువు చెప్పాడట, నువ్వు ఎవరినైతే వరిస్తావో ఆ వ్యక్తి విర్రవేగకుండా తను ధర్మానికి కనుక కనెక్ట్ అయి ఉంటే తను పొందిన ధనాన్ని ధర్మానికి వినియోగిస్తూ అణకువతో చాలా వినయంతో ఉన్నట్లయితే వాడు ఈ భూమి మీద సంపన్నుడే కాదు, వాడు సంస్కారవంతుడు అవుతాడు, సత్కీర్తిని పొందుతాడు. వాడి యొక్క మరణము కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది, కీర్తిశేషుడవుతాడు. వాడు ధర్మాన్ని పట్టించుకోకుండా ఇదంతా నా వల్లనే వచ్చింది, ఇదంతా నా గొప్పతనం అనుకున్నాడా, ధర్మం అనేది ఎప్పుడైతే ఇగ్నోర్ అవుతుందా వీళ్ళ ముగ్గురు యాక్టివేట్ అవుతారు. వీళ్ళ ముగ్గురు వాడిని వెళ్ళి టార్గెట్ చేస్తారు. వాడిని ఎక్కడికి ఈడ్చుకెళ్ళాలో అక్కడికి ఈడ్చుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. లక్ష్మీదేవికి మహావిష్ణువు చెప్పినటువంటి ఇచ్చిన ప్రామిస్ అది. చత్వారో ధన దాయాదాహ. దాయాదాహ అంటే కాపాడుకునేవాళ్ళు, సెక్యూరిటీ. లక్ష్మికి 4 సెక్యూరిటీ. చత్వార ధర్మ అగ్ని నృప తస్కరాహ తేషాం జ్యేష్ఠావమానేన త్రయః కుప్యంతి చేతరాహ. ధర్మాన్ని విస్మరిస్తే ఈ ముగ్గురికి వాళ్ళకి యాక్టివేట్ అయిపోయి వాళ్ళ పనాలు చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి ధన మదం ఇది మాయలో అదొక ప్రధానమైన అంశం. ఇక దాని జంట ఉందిగా జనమదం. నాకేంటండి చిటికేస్తే వస్తారండి జనం, ఇలా ఇలా అంటే అలా వచ్చేస్తారండి. ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, నేను అలా వెళ్ళి కూర్చుంటే జనం అలా వచ్చి కూర్చుని వింటుంటారు అంతే అనుకున్నాను అనుకోండి. నా అంత మూర్ఖుడు ఎవరైనా ఉంటాడా? నేను వచ్చి మాట్లాడుతున్నానని మీరు వస్తున్నారా? కాదు, నా నుండి పలికే అక్షరాలు ఏరుకుందామని వస్తున్నారు మీరు. అది ఎవరిస్తున్నారు? ఎవరో ఇస్తున్నారు. అది నేను అనుకుంటే ఎంత మూర్ఖత్వం నాది. ఈయన లోపల నుంచి ఏదో మాట వస్తుంది, ఆ మాట మనం కావాలి, దాన్ని పట్టుకోవాలని వస్తున్నారు మీరు. నా కోసమే మీరు వచ్చారనుకోండి, 6 గంటలకు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు 8:30 అయింది, అసలు కథలు లేదు, ఉలుకు లేదు, అలా ఉన్నారు మీరు. నా కోసమే వస్తే నేనేం మాట్లాడకుండా అలా కూర్చున్నాను అనుకోండి, 6:15 అయింది, ఏంటి స్వామీజీ ఈరోజు మనల్ని అందరినీ చూడాలనుకుంటున్నారు. అవును, చూశారు కదా 15 నిమిషాలు, ఇంకేం చేయాలి, మాట్లాడమనండి ఏదో చెప్పండి. ఏమో వారికి అనిపిస్తే ఇంకో 15 గంట చూస్తారు, ఏమో చెప్తారేమో అని. అసలు ఏం మాట్లాడలేదు అనుకోండి, ఉలుకు లేదు, నేను కూడా అలా కూర్చొని అలా చూస్తూ ఉన్నాను అనుకోండి, నేను మాట్లాడలేదు అనుకోండి, మీరేం చేస్తారు? మెల్లగా లేచి పోతుంటారు. నేను అలా వెళ్తుంటే అందరికీ తలుపులు వేసేయండి, అక్కడ లాక్ చేసేయండి, అందరు ఇక్కడ కూర్చోండి అన్నాం అనుకోండి, తిక్క లేచి వచ్చి కొడతారు, పోతారు. ఏమైనా నీకు తిక్క, నువ్వు కూర్చుని ఎందుకు కూర్చున్నావు ఇక్కడ? ఏదో నువ్వు చెబితే వినడానికి వచ్చావు, ఏదో నువ్వు కూర్చొని తలుపులన్నీ బిగించి నువ్వు అలా మమ్మల్ని చూస్తూ ఏం పెళ్లి చూపులా ఏమన్నది? ఏం చేయడానికి ఇక్కడ ఇన్ని గంటలు కూర్చోబెట్టి మమ్మల్ని ఏం చేసుకుందానికి? మా టైం వేస్ట్ చేసి మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఇల్లు వాకిలి అన్నీ వదులుకొని మా పనులన్నీ మానుకొని ఇక్కడ నుంచి ఈశ్వరమని వెళ్ళి మేము కార్యక్రమాలు చేసుకోవాలి. నువ్వు వచ్చి ఇలా కూర్చొని నీకు పని పాటు లేదు, నువ్వు సన్యాసివి, నువ్వు కూర్చొని అలా చూస్తున్నాను, అలా చూస్తానంటే ఈ చూపు ఏంటి అసలు అంటారా లేదా? ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, అవునా? మీ అందరికీ వినిపిస్తుందా? ఒకసారి చేతులు ఎత్తండి, పైన వినిపిస్తుందా? ఓకే. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్దామనుకుంటున్నాను, మీకు అందరికీ వినిపించింది? ఇప్పుడు నేను చెప్పిన మీకేమైనా వినిపించింది? ఒక్క ముక్క ఎక్కలేదు. మీరేదో గొనుక్కున్నారు, ఏంటో అయింది, మాకేం వినపడలేదు. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఆ మాట మీ దాకా చేరవేసింది ఏది? మైక్ కదా. ఇప్పుడు మైక్ లేకపోతే నా మాట మీకు వినపడట్లేదు. ఇప్పుడు మైక్ ఆన్ అయింది, మాట్లాడమనండి.
ఇప్పుడేం వినపడలేదు కదా. మరి మైక్ మాట్లాడాలిగా. మైక్ లేకపోతే మీకు నా మాట అర్థం కావట్లేదు. మరి మైకు మాట్లాడమని చెప్పండి. దాన్ని మాట్లాడగలదా? నేను మాట్లాడితే దాన్ని మీ దగ్గరికి చేరవేయడం వరకే ఆ పని చేస్తుంది. దానికి మాట్లాడడం చేత కాదు. అలాగే లోపల ఏదో మాట్లాడుతుంటే నేను నోరలా కదపడమే చేస్తున్నాను, కానీ అది నేను మాట్లాడుతున్నాను అనుకుంటే నా మూర్ఖత్వం. అర్థమైందా? ఇప్పుడు ఈ మైకు స్వామీజీ ఏముంది పెద్ద విషయం, ఆయన నేను లేకపోతే మీకు ఎవరికి తెలియదు, అర్థం కాదు, ఆయన లేకపోయినా నేను మీకు మాట్లాడేస్తాను అనింది అనుకోండి, అది ఎంత విడ్డూరమో. నేను అలా అనుకోవడం అది అంతకంటే మహాఘోరం ఇంకొకటి ఉంది. అందుకనే మొట్టమొదటి ప్రార్థన నేను చేసేటప్పుడు కూర్చున్నప్పుడు మీరు వింటుంటారు, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వదాంన. ఏ శక్తి నాలో ఆవహించి నాలో అంతటా నిండి నా కళ్ళతో చూస్తుందో, నా చెవులతో వింటుందో, నా నోటితో మాట్లాడుతుందో, నా చేతులతో పట్టుకుంటుందో, నా కాళ్ళతో నడుస్తుందో, ఇన్ని క్రియాకలాపాలు చేయడానికి ఏ శక్తి ఫెసిలిటేట్ చేసిందో ఆ శక్తిని నేను దైవం అనుకుని నమస్కరిస్తున్నాను. ఎందుకని? ఆ శక్తి పోతే నేనేం చేయలేను. కాబట్టి ధనమదమొద్దు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం. అక్కడ మాయ గురించి చెప్పారు. మాయా మయమిదం అఖిలం. భజగోవిందంలో గుర్తుందా మీకు? ధనము జనము, ఇది 3వ జంట. ఇక 4వ జంట, ఆఖరి జంట. ఇదేంటనంటే పదవి, కీర్తి. ఇది 2. నా పేరు ఎక్కడెక్కడో తెలుసండి. నా పేరు ఎవరెవరికో తెలుసు. ఎంతమందికి తెలుసు అనుకుంటున్నారు? అసలు బయటికి వెళ్తే అందరూ నన్ను అలా చూసేస్తారు, గుర్తిస్తారు. ఐ డోంట్ నో ఎంతకాలం ఉంటుందో. కాబట్టి 8 మదాలు: పదవీ మదం, కీర్తి మదం, జనమదం, ధనమదం, ధీమదం, విద్యామదం, ఆరోగ్యమదం, రూపమదం. ఈ మదాలన్నీ కూడా మాయా అంటుంది. అందుకనే వాడు మేలుకోగానే ఆ నేను, మిస్టర్ నేను, నకిలీ నేను, వాడేం చేస్తున్నాడు? మాయా అనే 8 ముఖాలు తగులుకుంటున్నాయి. వాడు తగులుకొని వాణ్ణి తగిలించుకుని నాది నాది అనే దాంట్లోకి తిప్పేస్తుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు తిరుగుతాడు. వాడికి కూడా తెలియదు పాపం. కొన్ని సందర్భాలు వాడికి అర్థంగా రంగులాట్ని ఎక్కి జైంట్ వీల్ ఎక్కి కూర్చోబెట్టారనుకోండి, ఇది చాలా బాగుంటుంది, నువ్వు పైకి వెళ్తే అన్నీ కనిపిస్తాయి, అన్నీ కూర్చోబెట్టారు ఫస్ట్ టైం. వాడు తిప్పగానే పైకి వెళ్ళాడు, వాడికి మొత్తం కడుపంతా తిప్పేయడం మొదలెట్టింది. నన్ను దింపుని మొత్తుకున్నాడు. అని దింపుతుంటే సమస్య, అడిగి పొట్టంతా ఉబ్బిపోతూ ఉంది. కిందకి వచ్చాడు, ఆపాడు. నీకు అన్నీ కనిపించిందంటే అన్నీ కనపడ్డం ఏంట్రా బాబు, మొత్తం ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. అలాగా వీడి పరిస్థితి కూడా ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు వీడు జైంట్ వీల్ ఎక్కి గరగరా బెరబెరా తిరిగేసి మొత్తం అన్నీ కలదొక్కుని కలబోసుకుని అలసిపోయి మంచం ఎక్కి పడుకుంటే ఉదయం నుంచి రాత్రి వరకు పట్టుకున్నవి ఏ ఒక్కటి వాడి దగ్గర లేవు కదా. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగిన వాటిల్లో కొన్ని వాడికి సంతోషాన్ని ఇచ్చాయి, కొన్ని వాడికి దుఃఖాన్ని ఇచ్చాయి. కానీ ఇవన్నీ వదిలిపోయి వాడు పడిపోయిన తర్వాత ఆ నిద్రలో ఎలా ఉన్నాడు? సంతోషము లేదు, దుఃఖము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. వాడు ఎలా ఉన్నాడు? ద్వంద్వాతీతో విమత్సర. ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉన్నాడు వాడు. వాడు ఎలా ఉన్నాడు? శాంతం పద్మాసనస్థం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ. కాబట్టి ఆ స్థితిని మనం పొందడానికి ఈ 4 రోజులు మీకు ఒక భూమిక. ఇది పూర్తయిపోయింది అనుకోకండి. ఇది మీకు ఈరోజు ఒక చిన్న సూచన ఇచ్చాను. మీరు వెళ్ళి
ఆ నిద్రని మీరు గమనించండి. నిద్రని మీరు సరిగ్గా పట్టుకోగలిగితే మీకు సరైనటువంటి ఉపమానం దొరుకుతుంది. మీకు నిజంగా రెమెడీ అక్కడ దొరుకుతుంది. కాబట్టి నా ఆఖరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటనంటే, మనిషి హ్యాపీగా ఉండాలనుకుంటాడు కదా. హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి అని అంటే, ఏమీ చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయగలిగితే మనిషి హ్యాపీగా ఉంటాడు. యాక్సెప్టెన్స్లో హ్యాపీనెస్ ఉంటుంది, రిజెక్షన్లో లోపల డిస్టర్బెన్సెస్ ఉంటుంది. అంగీకరించగలిగితే ఆనందంగా ఉంటాం. నేను అంగీకరించలేను అనుకున్నప్పుడే నాలో గందరగోళాలు మొదలవుతుంటాయి. Therefore, accepting as it is, that makes you free. హాయిగా రిలాక్స్ అవుతారు మీరు. కష్టం వచ్చిందా యాక్సెప్ట్ చేద్దాం. ఒక దుఃఖం వచ్చిందా యాక్సెప్ట్ చేస్తాం. దుఃఖము ఒక అంశం అయితే అది మీకు వస్తే మీరు దాన్ని పెట్టుకుని కెలుక్కుని రెండో దుఃఖాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు. కాబట్టి రెండు దుఃఖాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒక దుఃఖాన్ని హాయిగా ఎదుర్కోవచ్చు, కానీ మీరు మళ్ళీ దుఃఖంలోకి మార్చుకున్నారనుకోండి, డబల్ ఇంజన్ ఎఫెక్ట్ లాగా మీకు రెండు దుఃఖాలు తయారవుతాయి. ఎందుకు మనకు ఒక్క దుఃఖాన్ని ఎదుర్కొంటాం, యాక్సెప్ట్ చేస్తాం. అందుకే మా గురువు గారు ఒక మాట అంటారు, ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఎ సొల్యూషన్. మీకు చెప్పాను, ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఎ సొల్యూషన్. ఇది అందరూ చెప్తారు. ఇక రెండవ స్టేట్మెంట్, నో ప్రాబ్లం దట్ ఎగ్జిస్ట్ వితౌట్ సొల్యూషన్. అంటే ఏ సమస్య పరిష్కారం లేనిది ఒక సమస్య అంటూ ఉండదు ఈ భూమి మీద. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఇది అందరికీ తెలుసు, అందరూ చెప్తారు. కానీ మా గురువుగారు ఇంకొక వాక్యం చెప్పారు, అది బ్రహ్మోపదేశం. ఇఫ్ అట్ ఆల్ ప్రాబ్లం ఎగ్జిస్ట్ వితౌట్ సొల్యూషన్, దెన్ దట్ ఈస్ నో మోర్ ప్రాబ్లం, దట్ ఈస్ ఎ రియాలిటీ, యాక్సెప్ట్ ఇట్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఒక సమస్య ఉంది, దానికి పరిష్కారమే లేదనుకోండి, అలాంటిది ఏదైనా మన జీవితంలో ఒకటి వస్తే అది సమస్య కాదు, అది వాస్తవం. దాన్ని అంగీకరించాలి. ఎగ్జాంపుల్, మనకు కడుపు నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాం. తలనొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాం. కానీ ఒక వ్యక్తికి క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చేసింది, దానికి మందు లేదు, దానికి పరిష్కారం లేదు. అప్పుడు ఏంటది? అది వాస్తవం, యాక్సెప్ట్ చేయాలి. అది పరిష్కారం లేని జబ్బు ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ దానికి ఏంటి పరిష్కారం? దాని యొక్క అంతం ఏంటి? మరణం. యాక్సెప్ట్ చేయాలి. మనం రిజెక్ట్ చేయడం మొదలు పెడితే అది ఇంకా అగ్రివేట్ అయిపోతూ ఉంటుంది, ఇంకా పెద్దదైపోతుంటుంది. మనం దాన్ని పొడిచే కొద్దీ అది పెద్దదవుతూ ఉంటుంది. కాబట్టి ఎంత మనం యాక్సెప్టెన్సీలోకి వెళ్తామో, ఎంత మనం అంగీకరించేటువంటి ధోరణి మనలో పెరుగుతుందో, మనం అంత రిలాక్స్ అవుతుంటాం. ఒక వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే యాక్సెప్ట్ దట్ హీ ఈజ్ లైక్ దిస్. ఒక వ్యక్తి చాలా అద్భుతంగా మనతో మెలిగాడు అని అంటే యాక్సెప్ట్ ఇట్. కానీ ఈరోజు అద్భుతంగా మనతో ఉన్నాడు, మనల్ని ఆకాశానికి ఎత్తేసాడు, నేనంటే చాలా గొప్ప అని ఈరోజు మనం కనెక్ట్ అవుతాం. కానీ ఆ వ్యక్తి రేపు అలా ఉంటాడని మాత్రం మోసపోకండి. ఎందుకంటే నిన్న చెప్పానా, ఈ సమాజం, ఈ మనుష్యులు, మానవ మేధ, మనిషి యొక్క మనస్సు ఏ క్షణంలో ఎలాగైనా మారిపోయే ప్రమాదం ఉంది. ఇంక్లూడింగ్ మీ, ఐఎమ్ నాట్ ఎక్సెప్షన్. ఓకే, ఎందుకనంటే ఆదిశంకర్లు అన్నారు, అమ్మా ఈ మాయ చిన్నది కాదు, అఘటిత ఘటన పటియసి మాయ. నేను చాలా గొప్పవాడిని, సాధన చేశాను, నేను అన్నీ జయించగలిగాను అనుకుంటే వాడిని ఇమ్మీడియట్గా లాగుతుంది. నేను ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటా. ఒక ఆయన చాలా కష్టపడి కోపాన్ని జయించాడు. ఆయన కోపం మీద ప్రవచనం ఇచ్చారు. కోపం ఎంత ప్రమాదకరం తెలుసా? కోపం వస్తే ఎంత బీపీ పెరిగిపోతుంది తెలుసా? లోపల ఎంత హానికరం తెలుసా? కోపగించుకోకండి. కోపం మంచిది కాదు. కోపాన్ని నుంచి మనం ఎదగాలి, దాటాలి, కోపాన్ని జయించాలి అన్నారు. అంతా విన్నారు. అందరూ
ఏం గురువుగారు ఏం బాగా చెప్పారు. అయితే ఈయన వెళ్తుంటే ఒక అబ్బాయి, గురువుగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటారు. ఓ చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాడు, చదువుకుంటున్నాడు. ఏం చేస్తున్నావు అంటే చదువుకుంటున్నాను. సరే నా దగ్గరికి రా అన్నాడు. ఆ అబ్బాయి వెళ్ళాడు. గురువుగారు అక్కడ ఎక్కడైతే బస చేస్తున్నారో అక్కడికి వెళ్ళారు. గురువుగారు ఆహారం తీసుకున్నారు, విశ్రాంతి సమయం. ఆ అబ్బాయిని రమ్మన్నారు, వెళ్ళి కూర్చున్నారు. గురువుగారు అసలు నాకు ఎంత బాగుందండి ఈరోజు క్లాస్, అసలు నిజంగా మీరు చెప్పింది నాకు ఒళ్ళంతా పులకించిపోయానండి కదా, ఎంత బాగుంది కదా. అసలు కోపం, గురువుగారు నాకు ఒక చిన్న డౌట్ గురువుగారు అడుగన్నారు. గురువుగారు మీకు ఎప్పుడు కోపం రాదా గురువుగారు? అరే కోపం ఎప్పుడు రాదు నాన్న. గురువుగారు నిజం చెప్పండి గురువుగారు, మీకు అసలు కోపం రాదా గురువుగారు? నాన్న నేను చెప్పాను కదా కోపం రాదురా. గురువుగారు ప్రామిస్ గురువుగారు, నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. అరే నేను చెప్తున్నాను కదరా, కోపం రాదని చెప్తున్నాను కదా. గురువుగారు మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి. అరే మా అమ్మ చచ్చిపోయి ఎంతకాలం అయిందిరా, మా అమ్మ మీద ఒట్టేయమంటావు ఏంటి నన్ను, నీకు బుద్ధుండే బుద్ధి లేదా, కోపం రాదంటుంటే. గురువుగారు మరి ఇదేంటండి అన్నాడు. కోపగించుకోవద్దు, కోపం రావద్దు, ఇట్ ఈస్ నాట్ పీస్ ఆఫ్ అడ్వైజ్. ఓకే, మనం ఏదో అడ్వైజ్ పారేయడం కాదు అది. కోపం వస్తుంది, కోపం వస్తేనే మీరు మనిషి. కానీ ఆ కోపాన్ని మీరు హ్యాండిల్ చేయగలిగితే మనిషి. కోపం రావడం మనిషి లక్షణం, కానీ కోపాన్ని హ్యాండిల్ చేయగలగడం మనిషి లక్షణం. తేడా ఉంది. మనిషి మనిషి ఏదో కొద్ది దీర్ఘం పెట్టారేంటో మాకేం అర్థం కాలేదు. మనిషి అంటే సింపుల్ బీయింగ్, మనిషి అని అంటే అవేర్నెస్ ఉన్నవాడు, మెచ్యూరిటీ ఉన్నవాడు. కాబట్టి ఏది సమస్య కాదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. నాకు కోపం వచ్చింది సమస్య కాదు, ఇవన్నీ సమస్యలు కావండి. అసలు మూలమైన సమస్య వేరేది. చెప్పాను కదా, ఆ నకిలీ నేను అని హ్యాండిల్ చేయండి, అన్నీ అక్కడ పడిపోతాయి. ఈ చిన్న చిన్నవన్నీ పట్టుకోకలే. స్వామీజీ నా దగ్గర, స్వామీజీ నాకు కోపం కంట్రోల్, నన్ను ఏం చేయమంటే అప్పుడు నేనేం చెప్పానంటే వాడికి, నీకు కోపం వచ్చినప్పుడు రా, అప్పుడు కంట్రోల్ ఎలా చేయాలో చెప్తాను. ఇదేంటండి నాకు కోపం వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను? మరి ఇప్పుడు నీకు కోపం రాలేదు కదా, ఇప్పుడు నన్ను కంట్రోల్ చేయడం నేను ఎలా చెప్పను? నేను నీకు ఆకలి వేస్తే ఏం చేయమంటారంటే, ఆకలి వేస్తే భోజనం పెడతాను. నీకు ఆకలి వేస్తుందా? అవునండి, భోజనం పెడతాను, తిను. మరి కోపం ఇప్పుడు ఎలా కంట్రోల్? నీకు రానప్పుడు నన్ను అడిగితే ఎలా? కోపం వచ్చినప్పుడు నీకు ఏ రకంగా వస్తుందో, ఎక్కడెక్కడి నుంచి వస్తుందో, వస్తే నీకు ఏమేమి తిక్కలు పుడుతుందో, ఎలాగా ప్రకోపిస్తుందో అది నేను రీడ్ చేసి, కేస్ స్టడీ చేసి, దీన్ని ఇలా చేయి ఇలా చేయని చెప్పొచ్చు. నీకు ఇప్పుడు ఏం రానప్పుడు నువ్వు హాయిగా మంచిగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకు, గురువుగారు కోపం వస్తే కంట్రోల్ ఎలా చేయాలంటే, నన్ను ఏం చేయమంటే అప్పుడు వాడే కెండు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ది స్మాల్ థింగ్స్. ఇవన్నీ ప్రవచనాల్లో మనం వింటూ, అయ్యో ఆయనకి కోపమే రాదు, చూడండి మనల్ని కోపం జయించాలంటున్నారు, కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా మనం జయించలేకపోతున్నాం, కాబట్టి ఆయన ఎంత గొప్పవారో, కోపాన్ని ఆ భ్రమల్లోకి వెళ్ళకండి. అర్థమైందా? ఇవన్నీ స్మాల్ ఎమోషన్స్, ఫీలింగ్స్, వీటి మీద మనం దృష్టి పెట్టక్కర్లేదు. మన టార్గెట్ మూలం ఏంటి? కొడితే కుంభస్థలం కొట్టాలి. ఇవన్నిటిని కాదు. ఏమిటది? నకిలీ నేను, వాడి మీద సాధన చేయాలి. తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీ సాధన నెరవేరాలని. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.